జననీ సీడ్స్, సూపర్ సీడ్స్ రెండు ఒకటే. ఈ జననీ సీడ్స్లో మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి 555 విత్తనం అయితే చాలా బాగుందండి మనకు. ఈ 555 విత్తనం గతంలో కూడా నేను కూడా సాగు చేశాను, అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను, మంచి దిగుబడి తీస్తూ ఉన్నాయి. కాబట్టి 555 విత్తనం ఏంటంటే బెస్ట్గా మనకు మధ్యస్థ రకం నెలలో బలమైన నెలలో ఎంపిక చేసుకుంటే చాలా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఈ సీడ్ వచ్చేసి మనకు కర్ణాటక సైడ్ మన ఫీల్డ్కి వెళ్ళిన చోట ఒక చోట కూడా చూశాను, నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను చూడండి, అక్కడ చూశాను. అదేవిధంగా మనకు ఈ హొలుగుంద సైడ్ కూడా ఒక ఫీల్డ్కి వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. కాబట్టి 555 విత్తనం కూడా మంచిగా చెట్టు మనకు పెరిగే విషయంలో కూడా బాగా హైట్ పెరుగుతుంది, బ్రాంచెస్ బాగా వస్తుంది, చీడపిడలు కూడా చాలా వరకు తట్టుకుంటుంది, దగ్గర కాపు వస్తుంది, మీడియం బౌల్ ఉంటుంది, పత్తి కూడా వెయిట్ కూడా బాగుంటుంది, తీయడానికి కూడా చాలా సులభంగా చాలా ఈజీగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 555 విత్తనం కూడా ఒక బెస్ట్ విత్తనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఎంపిక చేసుకుంటూ కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఇంకో రకమైన సర్కార్ అని చెప్పి కూడా ఉంటుంది. సర్కార్ కూడా నేను 2 సంవత్సరాలు సాగు చేశాను, నేను చెప్పిన తర్వాత చాలా మంది రైతులు కూడా సాగు చేశారు. ఇది కూడా ఒక బెస్ట్ సీడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ సర్కార్ అనే విత్తనం కూడా మనకు కొంచెం పత్తి వెయిట్ అంటే తక్కువ ఉంటుందండి, కాకపోతే దిగుబడి అయితే చాలా బాగా తీసుకోవచ్చు. దీంతో కూడా మొక్క మంచి గుబురుగా చాలా బాగా పెరుగుతుంది, బ్రాంచెస్ బాగా వస్తాయి, చెడపిడలు కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అదేవిధంగా మనకు పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మీడియం బౌల్ ఉంటుంది. ఇది మనకు తేలికపాటి నెలలో, మధ్యస్థ రకం నెలలో, బలమైన నెలలో 3 నెలల్లో కూడా ఎంపిక చేసుకుంటే కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదొకటి సర్కారు. జనరల్ సీడ్స్లో సర్కారు 555 2 విత్తనాలు కూడా చాలా బాగున్నాయి అనమాట. అదేవిధంగా మనకు ఇంకో